నమస్తే. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి సాంకేతిక కళాశాలలు, ఆ కళాశాలల్లో ఉన్నటువంటి తప్పులు ఏ విధంగా ఉన్నాయి, వారు చేసినటువంటి తప్పులు ఏ విధంగా ఉన్నాయి, గతంలో కూడా మీ ముందుకు 3-4 కాలేజీలు కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరొక కాలేజీని కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ కాలేజీ పేరు ఏంటంటే మీ అందరికీ తెలుసు, పేరెన్నిక అన్నటువంటి కాలేజీ, అది ప్రముఖ కాలేజీ. మరి ఆ కాలేజీ ఒకసారి మనం చూసినట్టయితే వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ, ఇది కాచారం శంషాబాద్లో ప్రాంతంలో ఉంటుంది. ఈ కళాశాల యొక్క ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ చూస్తే విచిత్రమైనటువంటి సంఘటన కనపడుతుంది మనకి. ఈ సర్టిఫికేట్లో యాక్చువల్గా మనకు తెలంగాణ వచ్చింది 2014 జూన్ 2 అని చెప్పేసి మనందరికీ కూడా తెలుసు. కానీ ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లో పొందుపరిచింది ఏంటంటే 09 ఆగస్ట్ 2011. మీకు నీట్గా కనపడుతుంది ఈ పత్రంలో, ఇంకా నీట్గా కనపడుతుంది డేటు. ఇందులో మనకి ఏంటి ఇక్కడ తప్పులు ఎక్కడున్నాయి సార్ అని మీరు అడగొచ్చు. ఇక్కడ మనకి 2011 ఆగస్టు 9వ తారీఖు నాడు ఈ సర్టిఫికేట్ ఇచ్చారు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. కానీ పైన చూస్తే మనకు కనపడుతుంది ఇక్కడ మనకి 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 2014 తర్వాతనే మనకి తెలంగాణ అమ్ములం కానీ అవన్నీ కూడా మనకు ముందుకు వచ్చాయి. కానీ ఇక్కడ 2011లోనే తెలంగాణ అమ్ములంతో పైన ఇక్కడ కనపడుతుంది మీకు నీట్గా, ఇక్కడ కానీ కింద కానీ రెండిట్లో, ఇక్కడ పైన ఇక్కడ తెలంగాణ అమ్ములంతో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తయారు చేశారు. అంటే మొత్తం టోటల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ సర్టిఫికేటు ఏ విధంగానో మనకు అర్థమవుతుంది. అంటే వర్ధమాన్ కాలేజ్ యజమాన్యంకి మాత్రం 2014లో తెలంగాణ రాలేదు, 2011 తెలంగాణ వచ్చినట్టుగా నాకు నీట్గా కనపడుతుంది. అంటే ఇది టోటల్గా మనకి ఏమర్థమవుతుంది, ఫేక్ డాక్యుమెంట్గా మనకి పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. దీని అర్థమే కాదు, 100కు 100% ఫేక్ డాక్యుమెంట్ ఆల్రెడీ మేము వెరిఫై కూడా చేయించాం. ఇది ఫేక్ డాక్యుమెంట్ అని కూడా వచ్చింది మనకి. అందులో చూస్తే ఫేక్ డాక్యుమెంట్ అని కూడా వచ్చింది. ఫేక్ డాక్యుమెంట్ అని కూడా మనకి రూపో అని తేలింది. అందులో ఎలాంటి మనకి డౌట్ లేదు. ఇది మనం వెరిఫికేషన్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇది తప్పిదం అన్నట్టు మనకి వచ్చినటువంటి రిపోర్టు. అందులో ఏది ఏమైనా ఈ కళాశాలలు చేస్తున్నటువంటి తప్పులు మరి ఎంతవరకు సమంజసం, ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం.